దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 88. ఆగండి మహర్షి గారు, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అంటూ అవంతి మహర్షి చేయిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఒక్క నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, పద అంటూ మహర్షి తనని బలవంతంగా లాక్కొని తీసుకెళ్తుంటే గౌతమ్ స్నేహితురాల్ని బలవంతంగా తీసుకువెళ్ళడం చూడలేక మహర్షి దారికి అడ్డుగా వస్తాడు. అక్కడ జరుగుతుంది. బెనర్జీ గారు, ప్రమోద్ కంగారుగా చూస్తుంటారు. గౌతమ్ ఆగ్రహం చెందుతూ మర్యాదగా నా స్నేహితురాలి చెయ్యి వదులు అని అంటాడు. నా భార్య చెయ్యి నేను పట్టుకుంటే అడ్డు చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతాడు మహర్షి రౌద్రంగా. తనని ఏదో మోసం చేసి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని ఉంటావు, అలా చేసుకున్న పెళ్ళి ఎప్పటికీ చెల్లదు అంటాడు గౌతమ్. పవిత్రమైన గుడిలో అమ్మవారి సమక్షంలో పెద్దలందరి ఆశీర్వాదంతో తన ఇష్టంతో మా పెళ్లి జరిగింది. ఆ పెళ్లి చెల్లదు అని చెప్పే రైట్స్ ఎవ్వరికీ లేదు అంటూ గౌతమ్ని పక్కకు నెట్టి అవంతిని బలవంతంగా లాక్కొని వెళ్తుంటాడు. ఆగండి మహర్షి గారు, నేను మీతో రాను, ప్లీజ్ నన్ను వదలండి అంటూ మహర్షి చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది అవంతి. కానీ ఆవేశంలో ఉన్న మహర్షి అంతకు అంత అవంతిని గట్టిగా పట్టుకొని బయటికి లాక్కొని వెళ్తుంటాడు. కానీ గౌతమ్ మళ్ళీ మహర్షి దారికి అడ్డు వచ్చి మర్యాదగా నా స్నేహితురాల్ని వదులు, లేదంటే నిన్ను చంపటానికి కూడా వెనకాడను అంటూ గౌతమ్ మహర్షి మీదకు రాబోతుంటే ఆవేశంలో ఉన్న మహర్షి బలంగా గౌతమ్ని గట్టిగా నెడతాడు. ఆ ఫోర్స్తో గౌతమ్ కాస్త దూరంగా వెళ్ళి కింద పడతాడు. పద అంటూ మహర్షి అవంతిని తీసుకుని వెళ్తుంటే అవంతి కింద పడ్డ గౌతమ్ని బాధగా చూస్తూ వెళ్తుంటుంది. వాళ్ళ వెనుకనే బెనర్జీ గారు కూడా బయటికి వెళ్తుంటారు. ప్రమోద్ వచ్చి గౌతమ్ని పైకి లేపుతాడు. పైకి లేచి చూసేసరికి మహర్షి అవంతిని బయటికి తీసుకెళ్ళి బలవంతంగా కారులో కూర్చోపెట్టి డోర్ వేసి, ఇక మీరు కూడా వెళ్ళిపోండి బెనర్జీ గారు అని చెప్పి కారులో కూర్చొని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంటాడు. గౌతమ్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి మహర్షి కార్ కనుమరుగవుతుంటుంది. బెనర్జీ గారు, ప్రమోద్ చూస్తూ ఉండగానే ఆవేశంలో ఉన్న గౌతమ్ తన కార్ స్టార్ట్ చేసుకొని మహర్షి కార్ ఫాలో అవుతూ వెళ్తుంటాడు. ప్రమోద్ కూడా గౌతమ్ కార్ వెనక వెళ్ళాలని చూస్తుండగా, ఆగు ప్రమోద్, వాళ్ళ గొడవల్లో నువ్వు జోక్యం చేసుకోకపోతేనే మంచిది, ఆగిపో అంటాడు బెనర్జీ గారు. దాంతో ప్రమోద్ ఆగిపోతాడు. మహర్షి డ్రైవ్ చేస్తుంటే అవంతి తప్పించుకోవాలని చూస్తూ, ఎందుకు ఇలా చేస్తున్నారు, కార్ ఆపండి, నన్ను వదలండి అంటూ మహర్షి మీద పడి డ్రైవింగ్ చేయనివ్వకుండా గొడవ పడుతుంటే, చేసిన నిర్వాకం చాలు, ఇక నోరు మూసుకొని కూర్చో అంటూ కసిరించి సీటు మీదకి నెడతాడు. గౌతమ్ కూడా కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ, నా స్నేహితురాల్ని ఏం చేయాలనుకుంటున్నాడు, అతని నీడ తన మీద పడితేనే తట్టుకోలేకపోయాను, అలాంటిది అవంతిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అంటూ ఆవేశంగా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. కొన్ని నిమిషాలకి మహర్షి తన బంగ్లా ముందు కారు ఆపి అవంతి సైడ్ వచ్చి డోర్ తీసి దిగు అంటూ తన్ని కారులో నుంచి దింపుతాడు. అవంతి ఆ బంగ్లాని చూసి, నన్ను మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది. ఇది నా ఇల్లు కాదు, మన ఇల్లు, నువ్వు ఇక్కడి నుంచి మన ఇంట్లోనే ఉంటున్నావు అంటూ తన చేయి పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్తుంటాడు. నేను మీ ఇంట్లో చస్తే ఉండను, నన్ను వదిలేయండి అంటూ అవంతి గొడవ చేస్తుంటుంది. ఇక నిన్ను ఎప్పటికీ వదిలేసేది లేదు, చచ్చినట్టు నువ్వు ఇక్కడ పడి ఉండాల్సిందే అంటూ తన్ని లోపలికి తీసుకువచ్చి పైకి లాక్కొని వెళ్తుంటాడు. ఏదో గోలగా ఉంది అని చెప్పి కిచెన్లో ఉన్న ఇద్దరు లేడీ సర్వెంట్స్ బయటికి వచ్చేసరికి మహర్షి అవంతిని పైకి లాక్కొని వెళ్ళడం కనిపిస్తుంటుంది. ఆ సర్వెంట్స్ ఆశ్చర్యపోతూ, ఎప్పుడూ లేనిది సార్ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడేంటి అని అనుకుంటారు. మహర్షి అవంతిని రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీదకి పడేస్తాడు. అవంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ లేచి ఆ రూమ్ వైపు చూడగానే రకరకాల మందు బాటిల్స్ పెట్టిన సెల్ఫ్ కనిపిస్తుంటుంది. మహర్షి డ్రింకర్ అని కూడా అవంతికి అప్పుడు అర్థమై ఇంకా భయపడుతూ మహర్షి వైపు చూస్తుంది. అవంతి డ్రెస్ మార్చుకోవడానికి మహర్షి కబోర్డు నుంచి ఒక చీర తీసి తన మీదకి విసిరి, ఇక్కడి నుంచి వెళ్ళాలని చూస్తే
నీ ప్రాణాలు తీస్తాను అంటూ కోపంగా బెదిరించి రూమ్ నుంచి బయటకు వచ్చి డోర్ పెడతాడు. అవంతి ఆ డోర్ దగ్గరికి వచ్చి కొడుతూ, నన్ను వెళ్ళనివ్వండి, ఇలా బలవంతంగా తీసుకురావడం కరెక్ట్ కాదు, డోర్ తీయండి అంటూ టపా డోర్ కొడుతుంటుంది. మహర్షి ఆ మాటలు పట్టించుకోకుండా కిందికి వచ్చి ఆశ్చర్యంలో ఉండిపోయిన సర్వెంట్స్ దగ్గరికి చేరి, తను నా భార్య, అంటే ఈ ఇంటి మహాలక్ష్మి, మీరు నాకు ఎంత గౌరవం ఇస్తారో తనకి అదే గౌరవం ఇవ్వాలి అని ఆర్డర్గా చెప్తాడు. భార్య అనగానే వాళ్ళు ఇంకాస్త ఆశ్చర్యపోతూ సరే సార్ అంటారు. డోర్ తీయండి మహర్షి గారు, నేను మీ ఇంట్లో ఉండను, నన్ను వెళ్ళనివ్వండి అంటూ కేకలు పెడుతుంటుంది. సర్వెంట్స్ ఆ కేకలు విని మహర్షి వైపు చూస్తుంటారు. తాను ఎంతగా డోర్ కొట్టినా నాకు తెలియకుండా డోర్ తీయకండి అంటాడు. సరే సార్ అని చెప్తారు. ఇంతలో గౌతమ్ మహర్షి కారు వెనుక కారు ఆపి కోపంగా లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. మహర్షి చూస్తుండగానే గౌతమ్ కోపంగా లోపలికి వస్తాడు. మహర్షి గారు, డోర్ తీయండి, నేను ఇక్కడ ఉండను, నన్ను బయటికి రానివ్వండి అంటూ అవంతి డోర్ కొడుతూ కేకలు పెడుతుంటుంది. ఆ కేకలు విని గౌతమ్ కంగారుగా పైకి వెళ్ళబోతుంటే, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ కోపంలో ఉన్న మహర్షి వెళ్ళబోతున్న గౌతమ్ని వెనక్కి గుంజుతాడు. ఒక్క ఆడపిల్లని అలా బలవంతంగా బంధించడానికి నీకు ఎలా మనసు ఒప్పింది? ముందు నా స్నేహితురాల్ని బయటికి రానివ్వు అంటూ గౌతమ్ గొడవకు దిగుతాడు. నా పెళ్ళాన్ని నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, అడగటానికి నువ్వెవరి? మర్యాదగా నా ఇంటి నుంచి వెళ్ళిపో అంటూ గౌతమ్ని వెనక్కి నెడతాడు. రేయ్, తన్ని బలవంతంగా తీసుకొచ్చి రూమ్లో బంధించావు, నా స్నేహితురాల్ని ఏం చేయాలనుకుంటున్నావు? నీ బుద్ధేంటో నా స్నేహితురాలి దగ్గర చూపించాలనుకుంటున్నావా? అలా చేస్తే నిన్ను చంపటానికి కూడా వెనకాడను అంటూ గొడవకు దిగుతాడు గౌతమ్. గౌతమ్ వచ్చి గొడవ చేస్తున్నట్టుగా అవంతికి కూడా కేకలు వినిపిస్తుంటాయి. ఆ ఇద్దరు సర్వెంట్స్ అసలు ఏం జరుగుతుందో తెలియక అర్థం కానట్టుగా ఉంటారు. గౌతమ్ కేకలు విని అవంతి కాస్త ఊరట పడుతూ, గౌతమ్ ప్లీజ్, ఆ దుర్మార్గుడు నన్ను ఏం చేస్తాడోనని భయంగా ఉంది, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అంటూ కేకలు పెడుతుంటే గౌతమ్ కంగారు పడుతూ, వస్తున్నా అవంతి అంటూ మెట్లెక్కి ఫాస్ట్గా వెళ్తుంటాడు. ఆగు గౌతమ్, మా భార్య భర్తల విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అంటూ మహర్షి మళ్ళీ వచ్చి గౌతమ్ని కిందికి గుంజుతాడు. రేయ్, నువ్వు ఎంత ఆపినా నా స్నేహితురాల్ని తీసుకువెళ్లకుండా ఇక్కడి నుంచి కదలను అంటూ మహర్షిని నెట్టేసి వెళ్ళబోతుంటే, చెప్తుంటే వినవేమిట్రా అంటూ ఆవేశంలో ఉన్న మహర్షి గౌతమ్ని లాక్కొని బయటికి వెళ్తుంటాడు. గౌతమ్ ఎంత ప్రతిఘటించాలని చూసినా మహర్షి బలం ఆవేశం ముందు గెలవలేకపోతుంటాడు. వాళ్ళ గొడవంతా అవంతికి తెలుస్తూనే కన్నీళ్ళు పెడుతూ ఉండిపోతుంది. జరిగిన పరిణామానికి విపరీతమైన ఆవేశంలో ఉన్న మహర్షి గౌతమ్ మీద ఇంకా కోపం తెచ్చుకుంటూ, నిన్నిలా కాదు, మెడ పట్టుకొని బయటికి నెట్టితేనే కరెక్ట్ అంటూ గౌతమ్ని మెడపట్టి డోర్ అవతలికి నెడతాడు. గౌతమ్ కాస్త దూరంలో వెళ్ళి తట్టుకొని నిలబడి, నన్నే మెడపెట్టి నెడతావా అని అడుగుతాడు. మా భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోనని చెప్పాను. ఇక అవంతి నా ఇంట్లో నా దగ్గరే ఉంటుంది, వచ్చిన దారిన వెళ్ళకపోతే ఇంకా అవమానించాల్సి వస్తుంది అంటాడు కళ్ళెరజేసి చూస్తూ. నన్నైతే మెడపట్టి నెట్టావు, మరి పోలీసులు తీసుకొచ్చినా కూడా అలాగే నెడతావా అని అడుగుతాడు గౌతమ్. పోలీసులు అనగానే మహర్షి ఇంకా కోపంగా చూస్తుంటాడు. నీలాంటి క్యారెక్టర్ లేనివాడు ఒక ఆడపిల్లని బలవంతంగా తెచ్చి హౌస్ అరెస్ట్ చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో నీకు చూపిస్తాను అని లోపలికి చూస్తూ, నువ్వు కంగారు పడకు అవంతి, పోలీసులను తీసుకొచ్చైనా నిన్ను ఈ ఇంటి నుంచి బయటకు తీసుకొస్తాను అని గట్టిగా అరిచినట్టుగా చెప్తాడు. ఆ గొడవంతా అర్థమైన అవంతికి గౌతమ్ మాటలు కూడా వినపడి, అవును గౌతమ్, తీసుకురా, పోలీసులను తీసుకొచ్చి ఈ దుర్మార్గుడి అంతు చూడు అంటుంది ఆవేశంతో. మహర్షికి భార్య మాటలకు బాధపడుతూనే, నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోపో అంటూ గౌతమ్ని బయటకు నెట్టి మొహం మీద తలుపులు వేస్తాడు. స్నేహితురాలి గురించి గౌతమ్ కంగారు పడుతూ ఆవేశంగా కారు దగ్గరికి వచ్చి స్టార్ట్ చేసుకుని స్పీడ్గా వెళ్తుంటాడు. మహర్షి వెనక్కి తిరిగి
కోపంగా సర్వెంట్స్ వైపు చూసేసరికి వారిద్దరూ వాళ్ళ దారిన వారు వెళ్తారు. మీకు టైం మూడింది మహర్షి గారు. అందుకే నన్ను బలవంతంగా తీసుకువచ్చారు. పోలీసులు వస్తే మీ గతి ఏంటో ఆలోచించుకోండి అంటూ అవంతి కేకలు పెడుతూనే డోరు కొడుతుంటుంది. ఆ కేకలు వింటూనే పోలీస్ కేసు గురించి కాస్త కంగారు పడుతూ అక్కడ ఉన్న సోఫాలో కూలపడి తల పట్టుకుంటాడు. ఇక్కడ అవంతి ఆ డోరు దగ్గరే కూలబడి వెక్కిలి పెడుతూ కన్నీళ్లు పెడుతుంటుంది. మెడలో పచ్చని దారం మెరుస్తూ కనపడుతుంటే దానిని చూసుకొని ఇంకా ఏడుస్తుంటుంది. అలా ఏడ్చి ఏడ్చి తన మీద ఉన్న డ్రెస్ చూసుకోగానే అక్కడ తనకు జరిగిన అవమానాలు గుర్తొచ్చి కంపరంగా ఫీల్ అవుతూ బెడ్ మీద మహర్షి వేసిన చీరను చూస్తుంది. లేచి నిదానంగా అక్కడికి వచ్చి ఆ చీరను అందుకుంటుంది. ఎదురుగా మందు బాటిల్ చూసి విరక్తి చెందుతూ ఆ చీరను తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే మహర్షి లోపలికొచ్చి వాష్రూంలో రన్నింగ్ వాటర్ సౌండ్ వింటుండగా ఎస్ఐ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. అప్పటికే ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ తెలిసిందని మహర్షికి అర్థమై ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. నేను పోలీస్ స్టేషన్లో చాటుగా ఉండి ఫోన్ చేస్తున్నాను మహర్షి. తన స్నేహితురాలు అవంతికి బలవంతంగా తాళి కట్టి కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకొచ్చావని గౌతమ్ నీ మీద కంప్లైంట్ రాస్తున్నాడు. కాసేపట్లో నేను కానిస్టేబుల్స్తో అక్కడికి రావాల్సి వస్తుంది. నువ్వు తీసుకొచ్చిన ఆ అమ్మాయి మాటలు బట్టి అవసరమైతే నేను అరెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది. నువ్వు నా స్నేహితుడివి కాబట్టి నీకు ముందే చెప్తున్నాను. ఈలోపు నువ్వు ఈ సమస్య నుంచి ఎలా బయటపడతావో చూసుకో. అరెస్ట్ అయితే మాత్రం నీ జీవితంలో ఇది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది అని చెప్తాడు. మహర్షి కాస్త కంగారు పడుతూ నీ వైపు నుంచి ఈ సమస్యకు దారి చూడలేవా అని అడుగుతాడు. బాధితురాలు మాటలను బట్టి మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మహర్షి. అవంతి నీకు పాజిటివ్గా మాట్లాడితే పర్వాలేదు, నెగిటివ్గా మాట్లాడితే మాత్రం అరెస్ట్ తప్పదు. నా వైపు నుంచి సహాయం ఆశించకుండా అవంతి వైపు నుంచి ఏదైనా దారి దొరుకుతుందేమో చూసుకో. ఇంతకన్నా వేరే అవకాశం ఏమీ లేదు. మేము కాసేపట్లో బయలుదేరుతున్నాము, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మహర్షి చిరాకు పడుతూ చేతిలో ఉన్న ఫోన్ని బెడ్ మీదకి విసిరేసి టెన్షన్ తట్టుకోలేక అక్కడ ఉన్న బాటిల్ తీసుకొని ఎత్తి తాగుతుంటాడు. అదే సమయంలో స్నానం చేసి చీరను ధరించి బయటికి వచ్చిన అవంతి తాగుతున్న మహర్షిని చూసి ఒక్కసారిగా భయపడుతుంటుంది. బాటిల్ ఎత్తి దింపిన మహర్షి అవంతిని చూసి తన ముందు బాటిల్తో ఉండటం ఇబ్బంది పడుతూ బాటిల్ పక్కకు పెడతాడు. ఛీ అనుకుంటూ మహర్షిని ఇంకా కోపంగా చూస్తుంటుంది. అది అవంతి మైండ్ స్ట్రెస్ తట్టుకోలేక తొందరలో బాటిల్ ఎత్తి తాగాను, ఇక నీ ముందు తాగనులే అంటాడు. నా స్నేహితుడు పోలీసులతో వస్తాడు, కాసేపట్లో జైల్లో ఊచలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉండండి అంటుంది కోపంగా చూస్తూ. గౌతమ్ ఆవేశపడ్డాడని నువ్వు కూడా ఆవేశపడుకోవంతి. అక్కడ నీ గురించి అందరూ చెత్తగా వాగుతుంటే తట్టుకోలేకపోయి ఇదంతా చేశాను. చూడవంతి, ఎంత కాదనుకున్నా నేను నీకు ఎంత అసహ్యంగా కనిపించినా నేను నీ భర్తని జైలుకి పంపించాననే మాటని దక్కించుకోకు. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నా వల్ల నీకు ఏ కాస్త కీడు కూడా జరగకుండా చూసుకుంటాను అని అవంతికి నచ్చ చెప్పబోతుంటే ఇక ఆపుతారా మీ కపట నాటకాలు అని అరుస్తుంది. ఇందులో నాటకం ఏముంది అవంతి? అసలు ఇప్పుడు నేను చేసిన తప్పేంటి? నీకక్కడ అవమానాలు జరుగుతుంటే నీకు తాళి కట్టి నా భార్యమే అని చెప్పుకోవడమే నేను చేసిన తప్పా అని అడుగుతాడు. నాకు ఆ అవమానాలు జరగటానికి అసలు కారణం మీరు. ఆ డ్రెస్ వేసుకొని అందరి ముందు నేను మోడలింగ్ చేశాను అంటే దానికి కారణం మీరు. ఒక్కొక్కరు నన్ను ఇష్టం వచ్చినట్టుగా తప్పు పట్టి అవమానించడానికి కారణం మీరు. మీరు మోడలింగ్ని డబ్బుతో కొనకపోతే ఇప్పుడు ఇదంతా జరిగేదా అని అడుగుతుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. నిజం తెలుసుకోకుండా మాట్లాడుకోవంతి. నేను ఆ మోడలింగ్ని కొనలేదు. నువ్వు వీడియోలో చూసింది నిజమే, అది నేను కాదనను. కానీ అలా ట్రాప్ చేసి గెలవటం నా పద్ధతి కాదు అని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను.
ఆ మోడలింగ్ రాకపోవటానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని మహర్షి చెప్తుంటే, మీ బుద్ధేంటో నాకు తెలుసు కాబట్టి మీరు ఎంత చెప్పినా నేను నమ్మను. మంచితనంగా మాట్లాడుతూ నన్ను ఇంకా మాయ చేయాలని చూడకండి. నా మెడలో ఈ తాళిని మోయాలి అంటే నాకు బరువుగా ఉంది. అలా అని చెప్పేసి మీరు తెప్పినంత ఈజీగా ఈ తాళిని నేను తెంపలేకపోతున్నాను. కానీ మిమ్మల్ని మాత్రం ఇప్పుడు జైలుకి పంపించకుండా ఉండను. ఇంకా నాకు నచ్చ చెప్పాలని చూడకండి. మర్యాదగా ఈ రూమ్‌లో నుంచి వెళ్ళిపోండి అని అంటుంది ఆవేశపడుతూ. అవంతి వినే పరిస్థితిలో లేదని మహర్షికి పూర్తిగా అర్థమైపోయి, సరే అవంతి, ఇక నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మహర్షి వెళ్ళిపోగానే అవంతి ఇంకా ఏడుస్తూ కూర్చొని పోతుంది. అనుకున్నట్టుగానే కొద్దిసేపటికి పోలీసుల వ్యాన్ మహర్షి బంగ్లా ముందు ఆగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఇప్పుడు మహర్షి పరిస్థితి ఏంటి? పోలీసులకి అవంతి ఏమని చెప్తుంది? మహర్షి నుంచి అవంతిని గౌతమ్ తీసుకువెళ్ళగలుగుతాడా? తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.